హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చేసి నరసింహస్వామి వారు ఒక కొండ గుహలో వెలిచారనమాట. మీకు డౌట్ రావచ్చు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనటం లేదనేసి. లేదండి, అక్కడ నరసింహస్వామి వారు ఒకరే స్వయంభూగా వెలిచారనమాట కొండ గుహలో. ఈ ఆలయం అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు డిస్టిక్లో ఉన్నటువంటి పిడుగురాళ్ళ టౌన్కి ఒక 10 కిలోమీటర్ దూరంలో వస్తుంది ఈ ఆలయం. ఈ అడ్రస్ చూడండి, సింగరాయపాలెం తాండా అనేసి. మీరు లొకేషన్ ఆన్ చేసుకొని ఈ ప్రదేశానికి కూడా రావచ్చు. చూడండి, ఆ బోర్డు నుంచి స్వామివారి టెంపుల్ ఇలా కొండ మీద కనిపిస్తుంది అనమాట. ఇంకా అడ్రస్ క్లారిటీగా చెప్పాలంటే, పిడుగురాల టౌన్ ప్లేస్ నుంచి పక్కనే కొత్త గణేశన్ పాడు మీదుగా పిల్లుట్ల వెళ్ళే రూట్ ఉంటుందన్నమాట. ఆ కొత్త గణేశన్ పాడు నుంచి పిల్లుట్ల వెళ్ళే రూట్ మధ్యలో ఒక ఆర్చ్ కనిపిస్తుంది. మనం స్టార్టింగ్లో ఆర్చ్ చూసాం కదా, ఆర్చ్ నుంచి లోపలికి రావడానికి 3 కిలోమీటర్లు అనమాట ఈ టెంపుల్ రావడానికి. మనం పైన స్వామివారిని దర్శించుకోవాలంటే దాదాపు 230 మెట్లు మనం పైకి ఎక్కవలసి ఉంటుంది. ఇక్కడున్న స్వామివారు స్వయంభూగా వెలిచారు కాబట్టి మనం ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక కంపల్సరీ నెరవేరుతుందనేసి ఇక్కడున్న స్వామివారు చెప్తున్నారు అన్నమాట. మనం ఇలా పైకి వెళ్తూ ఉంటే మొదటిగా మనకు వినాయకుడు అయితే కనబడతారు. ఈ టెంపుల్కు సరైన ఫండ్స్ లేక ఇప్పుడిప్పుడే టెంపుల్ని అయితే డెవలప్ చేస్తున్నారంట. అందులోనూ మనం యూట్యూబ్లో మొదటిగా అప్లోడ్ చేస్తున్న వీడియో అనమాట. కావాలంటే మీరు సెర్చ్ చేయండి. ఈ వీడియో ఎక్కడ యూట్యూబ్లో లేదు, ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్లోనే పెడుతున్నాము. నా సబ్స్క్రైబర్లు కానీ కొత్త వాళ్ళు వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ను ఇంకా నేను బయటకు తీసుకురావడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది. ఈ ఆలయానికి మెట్లదారి ఒకటే మార్గం. ఇలా పూర్తిగా పైకి వచ్చిన తర్వాత ఈ కొండ గుహలో స్వామివారు ఉంటారు. ఇలా మనం నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. అంటే ఎక్కువ లాంగ్ అయితే కాదు, జస్ట్ ఒక 10-20 మీటర్స్ అంతే. ఇలా లోపలికి పోవాలి. ఈ కొండ గుహ చిన్నగా ఉండటం వల్ల ఒక్క భక్తుడికి మాత్రం ప్రవేశం ఉంటుంది. అంటే ఒకరు చూసి వచ్చిన తర్వాత మళ్ళీ మరొకరు వెళ్ళాలన్నమాట. ఇలా చిన్నగా ఉంటుందన్నమాట దారి. ఈ పక్కనే ఒక కోనేరు కూడా ఉంటుంది. స్వామివారి పక్కనే కోనేరు కూడా ఉంటుంది. చూడండి, స్వామివారి ముక్కు కళ్ళు స్వయంభుగా వెలిచారు కదా, ఏ విధంగా ఉందో. ఇక్కడ ఉన్న పూజారి గారికి చెప్పాను వీడియో తీసుకుంటామని, వాళ్ళు పూలు కూడా తొలగించారు, అంటే వాడిపోయి ఉన్నాయనేసి. ఇంత కొండ గుహలో కూడా ఇక్కడ కోనేరు ఉంది కదా, ఆ కోనేరు ఎప్పటికీ ఎంత నీరు తీసినా, స్వామివారి అభిషేకానికి ఎంత నీరు తీసినా అంత నీరు వస్తూనే ఉంటాయంట. ఇక్కడ ఉన్న స్వామివారి మహిమ అన్నమాట ఇది. పూలమాల తీసేసిన తర్వాత స్వామివారి ఇలా కనిపిస్తారు మనకి. స్వామివారిని దర్శించుకొని బయటికి వచ్చాక మనం కొండ మీదకి పోవడానికి దారి ఉంటుందన్నమాట. ఈ దారి గుండా మనం పైకి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం టెంపుల్ మీద అయితే ఉన్నాము, కొండ అంచున అనమాట ఇది ఉన్నది. చూడండి, చుట్టూ లొకేషన్ కూడా ఎంత నీట్గా ఉంటుందో. ఈ ఆలయానికి రోడ్డు మార్గం చాలా బాగుంది కాబట్టి మన సొంత బైక్స్ కానీ కార్లు కానీ వేసుకొని రావచ్చు టెంపుల్ వరకు అయితే. ఇక్కడ ఉన్న ఆలయానికి చాలా చరిత్ర అయితే ఉంది. ఇక్కడ దొరికిన కొన్ని ఆధారాల ప్రకారం 13వ శతాబ్దం నాటి ఒక గంట అయితే దొరికిందనమాట. ఇంకా ఈ ఆలయానికి చాలా మహిమలు ఉన్నాయి. అవన్నీ చెప్తే ఈ వీడియో లెంత్ అవుతుందనేసి నేను చెప్పట్లేదు. ఇక్కడికి వస్తే మీకు పూజారి గారు మొత్తం వివరిస్తారనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.